సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఈఏపీ సెట్లో అబ్బాయిల హవా, వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం, మిషన్ ఆకాశగంగలో భాగంగా రేపే ఐఎస్ఎస్కు బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్లా, మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు, ఎవరికైనా పనికొచ్చే కృత్రిమ రక్తం, శ్వేత సౌధంలో మస్క్ బెసెంట్ డిష్యం, దేశంలో 6,000 దాటిన కోవిడ్ కేసులు, చినాప్పై తెలుగు ముద్ర, మరణిస్తూ 5గురికి కొత్త జీవితం, మండుతున్న ఎండలు, వేడెక్కిన వాతావరణం, టీనేజర్లు వీటికి దూరంగా ఉండాలి. ఈరోజు వార్తలను చూద్దాం. ఈఏపీ సెట్లో అబ్బాయిల హవా. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే టాప్ 10లో అమ్మాయిలు లేకపోయినా ఉత్తీర్ణత పరంగా అబ్బాయిల కన్నా వారే కొంత ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం గమనార్హం. మొత్తంగా ఏపీ ఈఏపీ సెట్లో 75.67% విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 71.65% మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.8% మంది అర్హులయ్యారు. ఏపీ ఈఏపీ సెట్ 2025 ఫలితాలను జేఎన్టీయూ వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం. వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు, అడ్డగోలు దోపిడీ లేదు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనబడవు, దారుణమైన బూతులు వినబడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది. బడా నేతలు, అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయి. మళ్లీ అభివృద్ధి కనిపిస్తోంది. ఇదంతా ఇష్టం లేని జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. చట్ట ప్రకారం పనిచేస్తున్న పోలీసులపై తిరగబడాలని పిలుపునిస్తున్నారు. రౌడీలకు మద్దతు ఇస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. కులమతాలను లాగుతున్నారు. రాష్ట్రాన్ని మరో బీహార్, ఉత్తరప్రదేశ్లా మార్చాలని చూస్తున్నారు. మిషన్ ఆకాశగంగలో భాగంగా రేపే ఐఎస్ఎస్కు బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్లా రోదసి నుంచి భారతదేశం ఎలా కనబడుతోందని అడిగితే సారే జహాసే అచ్చా అంటూ జవాబిచ్చిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వారసుడిగా ఆయన రోదసిలో విహరించిన 4 దశాబ్దాల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలో విహరించేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఐఎస్ఎస్కు వెళ్లే తొలి భారతీయ వ్యోమగామి ఆయనే. అమెరికన్ వ్యోమగామి నాసాకు చెందిన పెగ్లీ విట్సన్ కమాండర్గా ఉండే ఈ మిషన్లో శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. వీరితో పాటు పోలాండ్కు చెందిన స్లావోష్ వూజ్నైన్స్కీ, హంగరీకి చెందిన టిబోర్ కావు వెళ్లనున్నారు. ఆయా దేశాల నుంచి రోదస్లోకి వెళ్లనున్న తొలి వ్యోమగాములు వారే కావడం విశేషం. మిషన్ ఆకాశగంగా అనే పేరుతో భారతీయులంతా పిలుచుకుంటున్న ఈ మిషన్ మన కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:52 ప్రారంభం కానుంది. మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు. గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడి ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు 60 కంటైనర్లలో మిర్చిని పంపగా వాటిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని క్విండాగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది. వాటిని వెంటనే భారత్కు వెనక్కి తీసుకెళ్లిపోవాలని, లేకుంటే తామే తగలబెట్టేస్తామని హెచ్చరించింది. దీంతో గుంటూరు నుంచి కొంతమంది ఎక్స్పోర్టర్లు చైనాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, స్పైస్ బోర్డు అధికారులను తీసుకెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో కంటైనర్లలో ఉన్న 900 టన్నుల మిర్చిని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే వాటిని వెనక్కి తీసుకొస్తే ఇక్కడి పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని 80% దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది.
దీంతో ఎగుమతిదారులు లబోదిబోమంటూ విజయవాడలో ఉన్న కస్టమ్స్ కమిషనర్కు మొరపెట్టుకున్నారు. ఎవరికైనా పనికొచ్చే కృత్రిమ రక్తం, రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. కానీ స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతల కొరత కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చినా వారి బ్లడ్ గ్రూప్తో సరిపోయే రక్తం దొరక్క కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ గ్రూపు వారికైనా ఎక్కించగల కృత్రిమ రక్తాన్ని జపాన్లోనే నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాధారణంగా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని 42 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ గడువు దాటితే ఆ రక్తం పనికిరాదు. కానీ అందులో ఉన్న హిమోగ్లోబిన్ను వాడుకునే వీలుంటుంది. అలా సేకరించిన హిమోగ్లోబిన్ను లిపిడ్ షెల్స్లో ఉంచడం ద్వారా ఏ గ్రూపు లేని ఎర్ర రక్త కణాలను తయారు చేసే విధానాన్ని వారు రూపొందించారు. ఈ విధానంలో తయారు చేసిన రక్తాన్ని ఎలాంటి పరీక్ష అక్కర్లేకుండా నేరుగా బాధితులకు ఎక్కించవచ్చు. మామూలుగా అయితే దాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ రక్తాన్ని 1 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. కానీ ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే 2 ఏళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా నిల్వ ఉంచవచ్చని, అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏకంగా 5 ఏళ్ల పాటు నిల్వ చేయొచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. కాగా 2022 నుంచి ఈ రక్తంపై ట్రయల్స్ ప్రారంభించారు. తొలి దశ పరీక్షల్లో భాగంగా 20 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుష వాలంటీర్లకు ఇంట్రావీనస్ పద్ధతిలో ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కించారు. కొద్ది మొత్తం రక్తంతో ప్రారంభించి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ 100 మిల్లీలీటర్ల దాకా ఎక్కించారు. వాలంటీర్లలో కొంతమందికి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించాయి తప్ప వారి రక్తపోటులో ఎలాంటి తేడా రాలేదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సకాయ్ తెలిపారు. శ్వేతసౌధంలో మస్క్ బెసెంట్ డిష్యం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డోజ్ మాజీ అధిపతి ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు పొడజూపిన నేపథ్యంలో శ్వేతసౌధంలో జరిగిన దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పరస్పరం కొట్టుకున్న విషయం బయటకొచ్చింది. ఏప్రిల్లో అమెరికా అధ్యక్ష కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ట్రంప్ అనుచరుడు స్టీవ్ బేసన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. శ్వేతసౌధంలో జరిగిన సమావేశం అనంతరం మస్క్ బెసెంట్ నడుచుకుంటూ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. నువ్వు $1 ట్రిలియన్ ఆదా చేస్తానని హామీ ఇచ్చావు, కానీ ఇంతవరకు చేసిందేమీ లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నట్లు అని బెసెంట్ మస్క్ను ప్రశ్నించారు. నువ్వో మోసగాడివి, పూర్తిగా మోసగాడివి అని ఆరోపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన మస్క్ ఒక్కసారిగా బెసెంట్ పైకి దూసుకెళ్లారు. రగ్బీ ఆటగాడిలా తన కుడి భుజంతో బెసెంట్ పక్కటెముకలో గుద్దారు. వెంటనే బెసెంట్ కూడా మస్క్ను తిరిగి కొట్టారు. వారిద్దరినీ విడిపించేందుకు అక్కడున్న వారంతా ప్రయత్నించారు. తర్వాత మస్క్ను పశ్చిమ మార్గం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రంప్ ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించారు. దేశంలో 6,000 దాటిన కోవిడ్ కేసులు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటి 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లోనే ఏకంగా 769 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మరణాల సంఖ్య 65కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సంసిద్ధతను పరిశీలించడానికి గాను మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. చినాప్పై తెలుగు ముద్ర. భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనముగా నిలిచిన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్ఎన్పాడు నియోజకవర్గంలోనే ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోనే ఐఐఎస్సిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కందుకూరులోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్న మాధవీలత జేఎన్టీయూ కాకినాడలో ఇంజనీరింగ్, వరంగల్ నిట్లో ఎంటెక్ పూర్తి చేశారు.
మద్రాస్ ఐఐటిలో పీహెచ్డీ పూర్తి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రాక్ మెకానిక్స్లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేశారు. గువాహటి ఐఐటిలో ఏడాది పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఐఐఎస్సిలో హెచ్ఏజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇక్కడే సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్గా అనేక ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలో చినాబ్ వంతెన నిర్మాణ బాధ్యతను నార్థన్ రైల్వే ఆఫ్ఘాన్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంట్గా ఉండడంతో రాక్ మెకానిక్స్లో అనుభవం ఉన్న మాధవీలతకు ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం దక్కింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఈ బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తి చేసిన ఘనత మాధవీలతకు, ఆమె బృందానికి దక్కింది. ఈ నేపథ్యంలో మాధవీలత ప్రతిభను ఏడుగుండ్లపాడు వాసులు ఘనంగా చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరణిస్తూ 5గురికి కొత్త జీవితం. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు 5గురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు. బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో అతని అవయవాలను సేకరించి 5గురికి జీవితం ప్రసాదించారు. ఓ కిడ్నీ, కార్నియాను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ ద్వారా తరలించారు. మరో మూత్రపిండం, కార్నియా, స్కిన్ కోయిలాను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. బీజీఎస్ గ్లెనిగల్ ఆసుపత్రికి కాలేయాన్ని తరలించారు. జీవన సార్థకత కర్ణాటక సంస్థ సహకారంతో అవయవాలు అవసరమైన వారికి అందించే కార్యక్రమం పూర్తి చేశారు. మండుతున్న ఎండలు, వేడెక్కిన వాతావరణం. ఇటీవల వరకు కొద్దిపాటి వర్షాలతో ఊరటనిచ్చిన వాతావరణం ఇప్పుడు ఎండలతో మండిపోతోంది. తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోస్తాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నరసాపురంలో 41 డిగ్రీలు, ఒంగోలు, నెల్లూరు, కావలిలో 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఈరోజు, రేపు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. టీనేజర్లు వీటికి దూరంగా ఉండాలి. యుక్త వయసు పిల్లలు పాటించే కొన్ని అలవాట్లే వారి శారీరక, మానసిక సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలామంది టీనేజర్లు మొబైల్ చూస్తూ గంటలు గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల ఒంటరితనం అలవాటై భావ వ్యక్తీకరణ నైపుణ్యం దెబ్బతింటుంది. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని లేదా పడుకుని ఉండడం వల్ల శారీరక శ్రమ లేక బరువు పెరగవచ్చు. మొబైల్ను తదేకంగా చూడటం వల్ల కళ్ళు పొడిబారటం, ఎర్రబడటంతో పాటు దృష్టి సమస్యలు వస్తాయి. యుక్త వయసు పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ను ఇష్టపడుతూ ఉంటారు. ప్రాసెస్ చేసిన చిరుతిళ్లు తింటూ చక్కెరలు అధికంగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. దీనివల్ల జీర్ణాశయం పనితీరు మందగిస్తుంది. కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. రాత్రిపూట సామాజిక మాధ్యమాలతో గడుపుతూ ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. చురుకుదనం లోపిస్తుంది. మెదడు పనితీరు కుంటుపడుతుంది. యుక్త వయసు పిల్లలకు కనీసం 8 గంటల నిద్ర అత్యవసరం. కొంతమంది టీనేజర్లు తరచూ తమను విమర్శించుకుంటూ ఉంటారు. రంగు, రూపురేఖల గురించి మదనపడుతూ ఉంటారు. దీనివల్ల వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తగ్గుతాయి. ఆందోళన, నిరాశ పెరుగుతాయి. ఈ విధమైన ధోరణి కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేయడానికి బద్ధకిస్తూ ఉంటారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. టీనేజర్లు రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం మంచిది. ఉదయం వేళల్లో అల్పాహారం తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల జీవక్రియలు మందగించడం, పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సూపర్ టైబ్రేక్లో అల్కరాజ్ విజయం. స్పెయిన్ స్టార్ ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్. పోరాడి ఓడిన సిన్నర్. ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో నయా స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కరాజ్ ఛాంపియన్గా నిలిచాడు. ఆదివారం నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఈ తుదిపోరులో అతడు 4-6, 6-7, 6-4, 7-6, 7-6తో వరల్డ్ నెంబర్ 1 జానిక్ సిన్నర్ని ఓడించాడు.
గతేడాది ఇక్కడ సెమీస్లో సిన్నర్ను ఓడించిన అల్కరాజ్ అదే ఊపులో ఆపై తొలి ఫ్రెంచ్ ఓపెన్ను అందుకున్నాడు. అలాగే కెరీర్లో ఇది 5వ గ్రాండ్ స్లామ్. సిన్నర్ 8, అల్కరాజ్ 7 ఏఎస్లు సంధించారు. అదరగొట్టిన భారత అథ్లెట్లు చివరి రోజు 6 స్వర్ణాలు. తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ రెండో రోజు భారత క్రీడాకారులు అదరగొట్టారు. తొలి రోజు 6 పసిడి పతకాలు కొల్లగొట్టిన మనోళ్లు ఆదివారం మరో 6 స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. రాహుల్, అభిమన్యు అర్ధశతకాలు. ఇంగ్లండ్తో మొదటి టెస్టుకు ఓపెనర్ రేసులో నిలిచిన కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికార టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో శతకొట్టిన రాహుల్ రెండో ఇన్నింగ్స్లోనూ బళా అనిపించాడు. రాహుల్, కెప్టెన్ అభిమన్యు, ఈశ్వన్ అర్ధశతకాలతో మెరవడంతో రెండో ఇన్నింగ్స్లో ఆదివారం ఆఖరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోరు చేసింది. ఎర్రాని జోడీకి డబుల్స్ టైటిల్. ఒలింపిక్ ఛాంపియన్ ఎర్రాని పవోలిని ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్లో తొలిసారి ఛాంపియన్గా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో వారు 6-4, 2-6, 6-1 తేడాతో అన్నా డానిలినా, అలెగ్జాండ్రా క్రూనిక్పై నెగ్గారు. ఇంగ్లండ్ దే సిరీస్. వెస్టిండీస్తో 3 టీ20ల సిరీస్ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగులుండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 4 వికెట్లతో నెగ్గింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.